హృదయం మంచిదైతే వాక్యం కరెక్ట్ గానే వింటున్నాడు దైవజనుడు, ప్రార్థన కరెక్ట్ గానే జరుగుతుంది, ఆరాధన కరెక్ట్ గానే జరుగుతుంది, నడిపింపు బాగానే ఉంది. కానీ హృదయం స్వీకరించే హృదయం బాగోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దానిలోనికి క్రియ చేయడు, వాక్యం ఫలించదు. ఇది ఎలాగే సత్యమో ఖచ్చితంగా పొలంలో ఉన్నాడంటే పనిచేస్తున్నాడని కాదు, తండ్రికి దూరంగా ఉన్నాడని. పొలంలో ఉన్నాడంటే దేవునికి తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోయి అతడి వ్యాపారాల్లోనూ అతడికి కావలసిన పెత్తనాల్లోనూ మునిగిపోయి పరిస్థితి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. వారు హృదయాలతో ప్రభువా ప్రభువాను స్తుతిస్తారంటే గాని వారు హృదయములు దేవునికి చాలా దూరంగానే ఉన్నాయనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు తండ్రి రాజ్యములకు వారసుడు కాదు. గాని ఎవరు వారసులు? ఎవరి తన తండ్రి చిత్తము నెరవేర్చువాడే దేవుని రాజ్యానికి వారసుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా.